దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరెను గాని. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం మాట్లాడించగా సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు, గాడిద కన్నా కూడా హీనంగా ఉన్నాను అయ్యా. నీ కృపలో కనికరించి నీ యొక్క వాక్యము మీరే పరిశుద్ధాత్మతో మాలో నుండి మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, లూకా 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అంటే కంటిన్యూషన్ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకో మాట మాట్లాడతారు. కానీ దేవుడు పని చేసే దానికన్నా ముందు సాతాను అనేవాళ్ళు విశ్వాసుల్ని ఏదో చేస్తారు. ఏంటిది? స్పష్టంగా రాసింది వాక్యం. అక్కడ నీ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో. నీ జీవితంలో సాతాను నిన్ను గురించి ఏదో చేస్తూ ఉన్నారు. ఏంటిది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోవటం, తర్వాత నిన్ను జల్లించటం. అది కూడా ఎలా? గోధుమల వల్లే నిన్ను జల్లించటం. తర్వాత నిన్ను కోరుకుంటుంది. ఈ ఇంటెన్షన్ మొత్తం దేని నిమిత్తము? యాక్చువల్గా బైబుల్లో ఒక యోబు గారిని తీసుకున్నా, అలాగే ఇక్కడ ఈ యొక్క వాక్యంలో స్పెసిఫిక్గా సిమోన్ గారిని తీసుకున్నా, అంటే పేతురు గారిని తీసుకున్నా, ఇంకా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకొని విశ్వాసంతో దేవుడి పట్ల నిరీక్షణతో ఎదురు చూసే ఏ ఒక్క విశ్వాసం తీసుకున్నా సరే, వారి జీవితంలో సామాన్యముగా జరగవలసిన క్రియ ఇది. మన జీవితంలో అన్నపానములు అనేది ఎంత సామాన్యంగా ప్రతిరోజు జరిగే క్రియో, అలాగే విశ్వాస జీవితంలో ఇది సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉన్నా, ఓకే, దేవుడి కోసం నువ్వు ఇష్టంగా, అంటే విశ్వసించి దేవుడి కోసం మాత్రమే నేను బ్రతకాలని నువ్వు తీర్మానం తీసుకున్నా, ఆర్ ఎల్స్ దేవుడు యొక్క దృష్టి నీ మీద ఉండి నిన్ను దేవుడి యొక్క చిత్తం ప్రకారం దేవుడే నడిపిస్తూ ఉన్నట్లయితే, సాతాను చేసే ఫస్ట్ థింగ్ ఏంటి? నిన్ను పట్టుకోవటానికి చూస్తారు, నిన్ను జల్లించడానికి చూస్తారు, అలాగే నిన్ను దాని యొక్క కుయుక్తి, దాని యొక్క పని కోసం నిన్ను వాడుకుంటానికి అది నిన్ను కోరుకుంటూ ఉంటుంది. ఓకే, దేవుని యొక్క చిత్తం లేనిదే సాతాను కూడా వచ్చి నిన్ను ఎక్కడ టచ్ చేయదు. ఇప్పుడు యోబు గారిని ఎన్నో రకాలుగా సాతాను ఇలా బాధపడడం కానీ, హింసించడం కానీ అలా చేసింది. యోబు గారి జీవితంలో మీరు చూసినట్లయితే ఏముంటుంది? ఆయన బిడ్డలను చంపేయటం కానీ, ఆస్తిపాస్తులు మొత్తం పోవటం కానీ, అలాగే ఆయన ఒక వింత కురుపులు కలిగిన రోగము, అలాగే దాంట్లోంచి ఇలా పసిగారటం, ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ జరగడానికన్నా ముందు సాతాను దేవుడి యొక్క సముఖంలో, అంటే పరలోకంలో దేవుడి యొక్క సముఖంలోనికి సాతాను ప్రవేశించి దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కదా ఎంత జరిగింది. అలాగే ఇంకా హెబ్రీ రాసిన పత్రికలో, అలాగే కొన్ని పత్రికల్లో స్పష్టంగా రాసి ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో సాతానికి మన మీద ఎటువంటి అధికారం లేదు. నిన్ను తాకాలన్నా, నీ మీద ఏదన్నా సరే అదొక స్కెచ్ లాగా వేసి నిన్ను ఇబ్బంది పెట్టాలన్నా సరే, దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా సాతాను నీ దగ్గరికి రాదు. ఓకేనా? సాతాన్ని శీఘ్రముగా నీ కాళ్ళ కింద దేవుడు అణిచి ఉంచాడు. అది నిన్నేదో చేయదు. మన భయము అది క్యాష్ చేసుకుంటూ ఉంటుంది. ఏదో అయిపోతుందేమో, ఏదేదో జరిగిపోతుందేమో, అదొకటి అనవసరపు భయాలు. తర్వాత ఏంటంటే అవిశ్వాసము. అవిశ్వాసం అంటే ఏదో కాదు, జస్ట్ అనుమానంగా ఉంటుంది. చూసారా, ఇది అవుతుందా, జరగదా, ఏంటిది? వాక్యం చదువుతాం, వాక్యం అర్థమవుతూ ఉంటుంది, కానీ ఆ వాక్యము మన జీవితంలో నెరవేరుతుందా, నెరవేరదా, ఇది అవునా, ఇది కాదా అని, ఇది నిజమా, ఇది అబద్ధమా అని, ఇలాంటి వాక్యం మీద ఉన్న సంపూర్ణమైన విశ్వాసం ఉండకుండా అనుమానముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి హృదయ స్థితి ఉన్నప్పుడు సాతాను మన మీద వారి యొక్క క్రియలు చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా? సాతాను వచ్చి మన మీద ఓవర్టేక్ చేయక మునిపే దేవుడు మన పక్షాన ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది 32వ వచనంలో రాసి ఉంటుంది.
ఓకే. సో నీ యొక్క సొంత ప్రార్థన కాదు నేను రక్షించేది, నీ యొక్క సొంత క్రియలు కాదు నిన్ను రక్షించేది. దేవుడి యొక్క ఉచితమైన కృప, దేవుడు నీ పక్షమున నిన్ను గురించి తండ్రి ఎదుట నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే నీకు రక్షణ కారణం. సాతాను వచ్చి ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోవడానికి చూస్తుంది, తర్వాత నిన్ను జల్లిస్తుంటుంది. ఇక్కడ జల్లించే ఆ యొక్క క్రియలో ఒక ఉపమానం రాశారు. ఏంటిది అది? గోధుమను పట్టి జల్లించడం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పంట కోసే కాలమేగా, మీరు బయట చూస్తూ ఉంటున్నారుగా, వడ్లు వస్తున్నారుగా, అక్కడ గోధుమల బదులు వడ్లు పెట్టుకోండి. ఎలా జల్లిస్తారండి? ఒక పొలంలో ఆ పంట చేతికి వచ్చే సమయంలో ఎలా ఉంటుంది? ఆ వరిని ఫస్ట్ ఇలా వాలిపోయేటట్టు చేయటం, దాని మీద నుంచి ఇప్పుడైతే హెవీ వెహికల్స్ వెళ్ళటం, అంటే క్రెయిన్ లాంటివి ఏదైనా సరే బరువు ఉన్నటివి తీసుకుంటాం. ఆ తర్వాత అన్ని తీసుకొచ్చి ఒక కుప్పలాగా పోస్తారు. దాన్ని ఒక పెద్ద ఫ్యాన్ లాగా పెట్టి దాంట్లో ఉన్న చెత్తా చెదరాలు వేసి పార్టిషన్ చేస్తారు. లేదా పూర్వం అయితే ఒక పెద్ద జల్లెడ తీసుకొని ఆ జల్లెడలో ఈ యొక్క ఒడ్లు పోసి జల్లెడ ఇలా పైకి ఇలా ఎత్తి ఇలా చిలకిస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మట్టి గడ్డలన్నీ వేస్ట్ అవుతాయా? వరికి సంబంధించిన అంటే ఆ మొక్కలకి సంబంధించిన ఏదన్నా ఉంటే అవన్నీ వేరవుతాయా? కేవలము ఒడ్లు మాత్రమే అక్కడ పడినట్లుగా వారు సెపరేట్గా చేసుకుంటారు. ఒడ్లు తప్ప ఏదైనా ఉన్నా సరే అదంతా సెపరేట్ చేస్తారు కదా. దీనికి అలా ఉపమానం రాశారు. క్రీస్తు యొక్క విశ్వాసంలో నువ్వు బ్రతకాలన్నా సరే నిన్ను జల్లించే ఆ యొక్క క్రమంలో ఎలా అయితే ఆ గోధుమలు అయినా సరే ఒడ్లు అయినా సరే దాంట్లో మట్టి గడ్డలు చెత్తా చెదరాలు అనవసరమైన పదార్థాలు ఎలా అయితే ఉంటాయో అలాగే శరీరమును జల్లించే యొక్క క్రమంలో శరీరానుసారంగా ఉన్న ఏ ఒక్కటైనా సరే మనలో నుంచి వేరు పరచబడవలసి ఉన్నది. అది ఈజీగా జరగదు. ఎంతో ప్రయాస, కష్టము, బాధ, వేదన, ఏడుపులు, ఎంతో నష్టంతో కూడుకొని ఉంటుంది. ఏదో ఇరుకు మార్గము అని అనుకుంటాం, కానీ ఆ ఇరుకు మార్గములోనే వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తారసపడతా ఉంటాయి. నీలో బ్లడ్ రీత్యా అంటే నీ జన్మతః నీలో అబద్ధం ఉంటుంది, నీ జన్మతః నీలో పాపం ఉంటుంది. అది వీళ్ళ వేరు చేయటం అంటే ఈజీగా జరుగుతుందా? ఎంత కొంత బాధ అనుభవించడమో కష్టం అనిపించడం జరుగుతుందిగా. ఈ యొక్క ఒడ్లు లేకపోతే ఈ యొక్క గోధుమల్లో నుంచి ఆ యొక్క మలినమైన పదార్థాలు ఎలా అయితే డిఫరెన్షియేట్ చేసి వేరు చేస్తూ ఉంటారో అలాగే మన దేహంలో ఉన్న ఆ యొక్క శరీర క్రియలన్నీ కూడా వేరుపరచబడవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా దేవుడి యొక్క సన్నిధిలో మనం వెళ్తాం. ఇలా చేయటానికైనా సరే, మనం అలా సక్సెస్ అవటానికైనా సరే సొంత క్యాలిబర్ ఉపయోగపడదు. అంటే సొంత బలము, ధైర్యము, సొంత ప్రేయర్ కూడా ఉపయోగపడదు. కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేయర్ మాత్రమే నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 22వ అధ్యాయం మొత్తం మీరు చూసినట్లయితే యాక్చువల్గా అక్కడ బలారాధన జరుగుతూ ఉంటుంది. ప్రభురాత్రి భోజనం 2 ఒకటే జరుగుతూ ఉంటుంది. మేడగది మీద జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు, అలాగే ఇటు 12 మంది అటు 12 మంది శిష్యులు కూర్చుంటారు. ఓకే. దేవుడు చెప్తాడు, నా సమయం ఇలా వచ్చింది, ఇదే చిట్ట చివరి భోజనము, ఇది ఇలా లాస్ట్ సఫర్ చేయటం నాకు చాలా ఇష్టంగా ఉంది, మనందరం కలిసి తినటం. అలాగే మీలో ఒకడు ఉన్నాడు, వాడు నన్ను పట్టిస్తాడు అని చెప్తారు. 12 మంది గమ్మున ఉంటారు, 11 మంది సైలెంట్గా ఉంటారు. ఒకే ఒక్కడు మాట్లాడతాడు, పేతురు గారు. ఎట్లా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు అంటే తన హృదయంలో ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు. అబద్ధాలు మాట్లాడతల్లా, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడతాడు. అక్కడ దేవుడు అడిగే ప్రశ్న ఏంటి? ఒకరు ఉన్నారు, మీలోనే ఉన్నాడు, వాడే నన్ను అప్పగిస్తాడంటే మీలో ఎవరని ఒకరినొకరు అనుకుంటా ఉంటారు. ఇదంతా కూడా 15వ వచనం దగ్గర నుంచి ఇంకా అధ్యాయం చివరి వరకు డీటెయిల్గా రాస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఒకరు నన్ను వదిలేస్తారు, మనిషి కుమారుని వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటారు, అప్పుడు ఇప్పుడున్న మీ శిష్యులు అందరిలో కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని అంటే పేతురు గారు ఏమంటారు? నేను చావనైనా చచ్చిపోతాను తప్ప నేను మాత్రం నేను వదలను అంటాడు. రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది దేవుడికేను పేతురు గారికి కాన్వర్సేషన్. అప్పుడు మాట్లాడతారు దేవుడు ఈ వాక్యం. పేతురు గారు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడతారో శిష్యులందరూ లేకపోతే లోకమంతా సరే నిన్ను ఎరుగను అని చెప్పినా సరే నేను మాత్రము నువ్వెవరో తెలియదు అని మాత్రం నేను అన్నాను. నా ప్రాణం పోగొట్టుకుంటానికైనా సరే నేను ఇష్టపడతాను తప్ప నువ్వెవరో తెలియదు అని మాత్రం నేను అనను అని పేతురు అంటారు. తెలుసు ఇదంతా. అప్పుడు మాట్లాడిన మాట ఈ యొక్క వాక్యం, సిమోను సిమోను సిమోను
సాతాను నిన్ను పట్టి గోధుమ వల్లే జల్లించి నిన్ను కోరుకుంటూ ఉంటుంది. కానీ నేను నీ కోసం ప్రార్థన చేశాను, మీ యొక్క విశ్వాసం సరళ 32లో ఉంటుంది. మీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఓకే, అక్కడ ఉన్న ఆ యొక్క సందర్భంలో దేవుడు ఎలా అయితే చెప్తాడో దాని ప్రకారము పేతురు జీవితంలో జరుగుతుంది కదా, 3 సార్లు ఎరుగురు అని చెప్పటం. ఆ తర్వాత కూడా అలాగే జరుగుతూనే ఉందా పేతురు జీవితంలో? జరగలేదు కదా. ఎందుకు జరగలా? దేవుడు పేతురు గారికి తోడుగా ఉండి దేవుడు పేతురు నిమిత్తం చేసిన ఆ యొక్క ప్రార్థనే ఒక పేతురుని సిమోనుగా మార్చింది. సిమోనుగా మార్చిన పిమ్మట దేవుడి యొక్క కృపలో దేవుడు ఆ యొక్క సంఘం యొక్క తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చారు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఏదైనా సరే నువ్వు దేవుళ్ళలో వెళ్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించాలి అన్న చిన్న ఆశ నీలో కలుగుతుంది. అలా కలిగినప్పుడు సాతాను నిన్ను పడవేయాలని అది ఎన్ని రకాలుగా నిన్ను టెంప్ట్ చేయాలో అన్ని రకాలుగా టెంప్ట్ చేస్తుంది. రకరకాలు. ఈ లోకంలో ఒకటే ఉంటుందా వ్యసనం? పోనీ నేను బలంగా ఉన్న దాంట్లో నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు బలంగా ఉన్న దాంట్లో నేను బలహీనంగా ఉండొచ్చు. ఉదాహరణ మాత్రమే. రకరకాల వ్యసనాలు ఉన్నాయిగా. దేంటో ఒక దాంట్లో పడతావు అని చెప్పి నీ మీద అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్న క్రమంలో నువ్వు నిలబడతావా నిలబడవా? దేవుడి యొక్క చిత్తములో సాతాను ద్వారా పొందే ఆ యొక్క పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. పేతురు గారు ఫెయిల్ అయ్యారు, కానీ అంతటితో లైఫ్ ఎండ్ అయిపోవాలి. ఆ తర్వాత క్రమంలో దగ్గరగా దేవుడికి ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రతి పరీక్షల్లో పాస్ అయ్యి దేవుడి యొక్క సాక్షిగా నిలబడి ఎంతో మందికి ఆయన రక్షణ సువార్త ప్రకటించారా? సో ఇప్పుడున్న కాలంలో నువ్వైనా నేనైనా ఏదో ఒక సందర్భంలో ఓడిపోయాము అని అనుకుంటున్నామేమో. చూడండి, భక్తుడిని ఎవరినైనా నువ్వు తీసుకో, పడిపోని స్థితిలో, ఓడిపోని స్థితిలో, అపజయం కలిగిన స్థితిలో, అంటే అపజయం లేని స్థితిలో ఉన్నవాడు ఎవరన్నా నువ్వు చూపించగలవా? దావీదు గారినైనా సరే, ఏ ఒక్క భక్తునైనా తీసుకో, ఏలియా, ఎలీషా, ఎవరినన్నా మీరు తీసుకోండి, అపజయం వాళ్ళందరూ చూశారు. పడిపోయిన స్థితిలో ఉన్నాయి, నిరుత్సాహం కలిగిన స్థితిలో ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా మాత్రం వాళ్ళందరూ పరలోకానికి చేర్చబడి ఉన్నారుగా. దీనికి కారణం ఏంటి? సాధారణ మన మీద స్కెచ్ అని అనుకోవాలా, దేవుడు మన పక్షాన చేసే ప్రార్థన అనుకోవాలా, లేకపోతే నీ యొక్క సొంత క్యాలిబర్ ప్రకారమే నువ్వు పరలోకానికి చేరావు అనుకోవాలా? ఏంటి ఆన్సర్ ఏంటి? ఆ 32వ వచనమే ఆన్సర్. దేవుడు నీ పక్షమున నీ కొరకు ఆయన తండ్రి ఎదుట ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, నీ విశ్వాసము సడలిపోకుండా ఉన్నట్లు, నువ్వు దేవుని యొక్క మార్గంలో తప్పిపోకుండా ఉన్నట్లు. అదేంటండి, నేను చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. జకర్యా 3వ అధ్యాయం. లాస్ట్ వీక్ మాట్లాడాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలే. జకర్యా 3వ అధ్యాయంలో జకర్యాను ఆ యొక్క ప్రవక్తకి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం ఏంటంటే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడటయు అతడు నాకు కనపరచెను. ఓకే, అలా కంటిన్యూగా చదవాలి. ఫస్ట్ జకర్యా అండి, జకర్యా 3వ అధ్యాయం. కనిపించలేదా? ఓకే, జకర్యా గారికి ఒక స్వప్నం వచ్చింది. ఆ వర్తమానంలో పరలోకంలో జరుగుతున్న సంఘటన ఇది. అక్కడ యెహోషువ అంటే మోషే గారికి సంబంధించిన యెహోషువ కాదు, ఇతను బబులోన్ దేశం నుంచి బందీగా విడుదల చేయబడిన ఒకనొక ప్రవక్త, లేవి వంశీయుడు, అహరోను యొక్క వంశీయుడు ఈ యొక్క యెహోషువ. ఓకే, మోషే దగ్గర ఉన్న అసిస్టెంట్ యెహోషువ కాదు, ఇతను లేవి వంశీయుడు, ప్రధాన యాజకుడు. ఓకే, జెరుబ్బాబేలుతో పాటు దేవుడి యొక్క మందిరాన్ని కట్టిన ఒకనొక ప్రవక్త, ప్రధాన యాజకుడు. ఇతను ఎక్కడ కనిపిస్తున్నాడు? పరలోకం మందు దేవుని యొక్క సమ్ముఖంలో కనిపిస్తున్నాడు. అప్పుడు సాతాన్ ఎక్కడుంది? యెహోషువకి రైట్ సైడ్ ఉన్నారు, దేవుడేమో సింహాసనాసనుడుగా ఉన్నారు. సాతాన్ ఏం చేస్తుంది యెహోషువ పట్ల? 2వ వచనంలో సాతాను
ఫస్ట్ వచనం వినండి. ఫస్ట్ వచనంలో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబట్టి అతడు నాకు కనుపరచెను. చూడండి, మనం పక్కనే రైట్ సైడ్ మన పక్కనే ఆనుకొని సాతాను నిలబడి ఆయన మీద ఫిర్యాదు చేస్తూ ఉంది, యెహోషువ మీద. అక్కడ నీ పేరు పెట్టుకో మళ్ళీ ఇంకోసారి. నేనున్నాను, నా పక్కన సాతాను ఉంది. నేను చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్తానో లేకపోతే అగ్నిగుండానికి వెళ్తానుకో తర్వాత విషయం. ముందు తీర్పు తీర్చబడటానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్తా కదా. నేను మరణించిన తర్వాత వెళ్ళేదానికి సాతాను దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తుంది? వాక్యంలో రాసిందా? ఫిర్యాదులు అంటే అర్థం ఏంటి? కంప్లైంట్స్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు పొద్దస్తమాను బద్ధకంగా ఉంటారు. ఉదాహరణకి వీళ్ళు ప్రేయర్ చేయరు, ఇలా చూపు అట్లుంటది, ఇలా మాట అలా ఉంటది, వీళ్ళు అబద్ధాలు ఎట్లా, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని నా గురించి ప్రతిదీ తీస్తా కంప్లైంట్ చేస్తూ ఉంటది. ఓకే, అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నాకు వ్యతిరేకంగా నా మీద ఫిర్యాదు చేస్తానికి సాతాను ఉంది. సినిమాలు చూస్తూ ఉంటారుగా, చదువుకున్నారుగా, జడ్జి ముందు ఒక ముద్దాయి నిలబడి ఉన్నప్పుడు ఆ ముద్దాయిని దోషిగా ఎంచబడటానికి ముద్దాయి తరఫున ఒక లాయర్ ఉంటాడా? ముద్దాయికి వ్యతిరేకంగా కూడా ఒక లాయర్ ఉంటాడుగా. ఇప్పుడు ఇక్కడ ముద్దాయి అనుకుందాం ఉదాహరణకి, ఈ యొక్క యెహోషువ కానీ నేను కానీ, నాకు నా మీద ఫిర్యాదు చేయడానికి ఏమో సాతాను నుండి ప్రతిదీ, నేను కూర్చున్నా తప్పు, నిలబడ్డా తప్పు, నేను ఏం చేసినా తప్పు, అట్లా అక్కడ నవ్వాడు, ఇక్కడ ఇది చేశాడు, ఇక్కడ అది చేశాడు ప్రతిదీ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. నాకు వ్యతిరేకంగా లాయర్ లాగా మాట్లాడుతున్నారు. ఓకే, మరి నా పక్షాన కూడా ఎవరో మాట్లాడాలిగా. నేను సొంతంగా మాట్లాడుకోలేను. ఎందుకు? నాకు అంత చాతుర్యము లేదు, సాతాను జయించే అంత శక్తి నాకు లేదు. పైగా నేను పుట్టడము పాపంలో పుట్టి పాపంలో పెరిగినండి. అప్పుడు నా తరపున ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు నా పక్కన? ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు తెలుసా? అడ్వకేట్ లాగా మాట్లాడతారు, లాయర్ లాగా మాట్లాడతారు, ఉత్తరవాది. సాతాను నా పక్కన నిలబడి నా మీద ప్రతిదీ ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తల్లులకు బాగా తెలుసు, నీ కడుపును పుట్టిన బిడ్డల మీద ఎవరన్నా వచ్చి ఏదో ఒకటి ఉన్నది లేనిది కల్పించి 1,00,000 మాట్లాడారు అనుకోండి, 1,00,000 దాకా ఎందుకు, ఒక్క మాట మాట్లాడారు అనుకోండి, తల్లి ఒప్పుకుంటుందా? తప్పు చేసినా సరే ఒప్పుకుంటుందా? దేవుడు ఎలా మాట్లాడతాడు చూడండి. 1 యోహాను 1 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుని యొక్క సముఖంలో సాతాను జొరపడి నా మీద అనేక పర్యాయములు, అనేక సందర్భాల్లో, నా యొక్క స్థితిగతులను బట్టి 24 గంటలు నా మీద ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కదా. కానీ నాకున్న అడ్వాంటేజ్ ఏంటి? నేను పాపము చేసిన కూడా దేవుడి యొక్క సముఖంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉత్తరవాది. అదే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే అడ్వకేట్ అని రాసుంటుంది. ఇక్కడ బ్రాకెట్లో మీనింగ్ ఆదరణకర్త అని రాసుంటుంది. ఉత్తరవాదిగా దేవుడి యొక్క సముఖంలో నీకోసం ఉన్నాడు. నీ మీద పాపము మోపటానికేమో సాతాను అలా కూర్చొని ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఇంకో పక్షాన నీ కొరకు, నీ కోసమే మాట్లాడటానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నేను చేసిన ప్రతి పాపం అక్కడ చిట్కాలా కనిపిస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఉత్తరవాదిగా ఉండి, నేను పాపం చేశా, కానీ దేవుడు తన యొక్క గాయాలు చూపిస్తాడు, దేవుడు తన యొక్క దెబ్బలను చూపిస్తాడు, తన దేహము చిట్లుపోయిన ప్రతిదీ దేవుడు చూపిస్తాడు. చూపించి మనల్ని ఆయన యొక్క రక్తముతో కప్పుతాడు. కప్పి అప్పుడు ఎక్కడా కూడా నేననే వాడిని కనిపించను. నా మీద దేవుడు చూపించిన కృప కనిపిస్తుంది. నా మీద దేవుడు నా కోసం చేసిన ప్రార్థన అడ్డుగా ఉండి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సాతాను ఎన్ని రకాల కోట్ల రకాల ఫిర్యాదులు చేసినా సరే అన్ని కూడా కొట్టివేయబడతాయి. ఓకే, ఇక్కడ యెహోషువ పట్ల ఎలా అయితే సాతాను ఫిర్యాదు చేస్తుంది, జకర్యా 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ
మలిన వస్త్రములు ధరించిన వాడై. జకరియా అండి, జకరియా 3:3. ధరించిన వాడే జకరియా ఎలా ఉన్నాడు? కంటికి చూస్తానికి ఎలా ఉన్నాడు? మలిన వస్త్రములు ధరించిన వాడే చాలు. మలిన వస్త్రములు ధరించడం అంటే అర్థం ఏంటి? మురికి వస్త్రాలు. ఇంకా ఇంకా అది కంటికి కనిపిస్తాయి మురికి వస్త్రాలు. ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మురికి బట్టలు వేసుకుని వెళ్తారా? ఒక జత ఉన్నా సరే ఆ జత ఎట్లా కొట్ట ఉతుక్కొని అన్న వెళ్తారుగా. అలా కాకుండా మురికి బట్టలు వేసుకుని ఎవరు వెళ్ళరుగా. బురద పూసుకొని ఇంటెన్షన్కి వెళ్తారా? సో ఆ యొక్క వ్యక్తి మీద మురికి అంటే మలినమైన పాపము ఆ వ్యక్తి మీద ఉన్నా కూడా దేవుడి యొక్క ప్రార్థన నీకు అండగా ఉంది. ఓకే, నేను మలినమైన బ్రతుకు కలిగిన వాడిని. నా చూపు పాపం, నా మాట పాపం, నా శరీరం పాపం, నా దేహం పాపం, నా క్రియ యావత్తు పాపం. నా దేహం మొత్తం పాపంతో నిండిపోయి మలినమైన బ్రతుకు బతుకుతున్నా. ఆ టైంలో సాతాను నా పక్కనే కూర్చొని ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఇంత పాపిస్తోడిని చిచి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేద్దాం అని చెప్పేసి సాతాను నా మీద రకరకాలుగా నేనేం చేస్తే దాని మీద ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. అప్పుడు నా తరఫున మాట్లాడే నా యొక్క ఆదరణకర్త, నా పక్షాన నిలబడి తండ్రి యుద్ధ ఉత్తరవాదిగా నా నిమిత్తం మాట్లాడే నా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేహమును, ఆయన రక్తమును, ఆయన దెబ్బలను, ఆయన గాయములను, ఆయన కృప నన్ను ఆవరించినట్లుగా, నా మీద పూసి కప్పునట్లుగా నా పక్షాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఏ పాపము, ఏ సాతానైతే నా యొక్క వస్త్రమును చూసి ఫిర్యాదు చేస్తూ ఉంటుందో దానికి వ్యతిరేకంగా దేవుడు ఎమ్మటే చెప్తాడు, అతని యొక్క మలిన వస్త్రాలు మార్చివేయండి, అతని తల మీద ఇలా కిరీటం ధరింపజేయండి, తల బాగా వేయండి అని చెప్పి దేవుడు చెప్తాడు. అక్కడ చూడండి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఒక్క నిమిషం అండి, చూడండి. సాతాను ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ దోషము అన్న పదము లేకపోతే పాపము అన్న పదము ఎక్కడ సాతాను మెన్షన్ చేయలే. మలినమైన వస్త్రములు మాత్రమే మెన్షన్ చేసింది. కానీ దేవుని యొక్క దూత మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? నీ దోషమును పరిహరించి. ఆయన లేవీయుడే, యెహోషువ గారు లేవీయుడే. యెహోషువ గారు అహరోను యొక్క వంశంలో జన్మించిన వాడే. యెహోషువ గారు దేవుడి యొక్క మందిరాన్ని 2వ సందర్భంలో కట్టినవాడే. కానీ అతని మీద మలినమైన ఏదో ఒక చిన్న పాపం ఉంది, అతనికి మీద ఏదో ఒక దోషం ఉంది. ఆ దోషాన్ని చూపిస్తూ ఉంది సాతాను. ఓకే, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దోషమును పరిహరించాను, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. నువ్వు వేసుకున్నావా అండి బట్టలు? అంటే నువ్వు సొంతంగా నీ పాపాన్ని జయించావా? దేవుడే నీ పక్షాన్ని చేశాడు. ఉదాహరణకి పాట పాడాం, దేవుడు కృపలు మనం పాడాం. ఏదైనా సరే చూడరాని కనిపించినాయి, శరీరము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాం. అది సొంత శక్తి వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల జరిగినది. అబద్ధం చెప్పి మోసం చేసి ₹1 సంపాదించే పరిస్థితి వచ్చింది, కానీ చేయలే. ధనాపేక్షకు లోను కాకుండా నిగ్రహం కలిగి బ్రతికాం. అది సొంత శక్తి సామర్థ్యాల వల్ల జరగల, పరిశుద్ధాత్మ వల్ల మనకు జరిగింది. ఎలా పడితే అలా బతకడానికి, మన మీద పెత్తనం కానీ మనల్ని అబ్జర్వ్ చేయడానికి మన మీద తల్లి తండ్రి లేకపోతే సంరక్షకులుగా ఎవ్వరు లేరు. ఇష్టానుసారంగా మనం బ్రతకచ్చు. ఆడిందే ఆట, పాడిందే పాట, లోకంలో బ్రతకచ్చు. కానీ బ్రతకట్లా. బ్రతకకుండా భయం కలిగి బ్రతుకుతున్నాం. దానికి కారణం ఎవరు? దేవుడి యొక్క ప్రార్థన నీకు అండగా ఉంది, దేవుడి యొక్క కృప నీ మీద అండగా ఉన్నది. సో నీ యొక్క జీవితంలో ఎలా అన్నా ఉండు, నువ్వు దేవుడి యొక్క ఆరాధన చేసినా, దేవుడు పని చేస్తూ ఉన్నా సరే, నువ్వు చేసిన ఏదో ఒక చిన్న దోషమైనా సరే ఆ దోషాన్ని చూపిస్తుంది, చూపిస్తూ ఉంటుంది సాతాను. ఫిర్యాదులే నీ మీద కంప్లైంట్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మీద ఎటువంటి అయితే దోషం చూపించారో, మలినమైన వస్త్రాలు తీసేసేయండి, ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేయండి. నువ్వు సొంతం చేసుకున్నావా? దేవుడి యొక్క దూతలు వచ్చి నీకు అలంకరించినయ్యా? వాక్యం చదువుకున్నారా మీరు?
డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. మీరు చేసుకుంటారుగా డ్రెస్, మీ చేతులతోనే మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం చూసారా మీరు? దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క ఆజ్ఞ పొందిన ఆయన యొక్క దూతలు వచ్చి నీకు ఏం చేసినాయి? ఆదాము గారికి ఎలా అయితే చర్మపు చొక్కాయలు తొడిగించాయో, అది కూడా ఆది కాండంలో రాసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు జ్ఞానం లేదు కదా, చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. సో అప్పుడే కదా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలుసుకున్న జ్ఞానం వచ్చింది. చర్మం దగ్గర నుంచి, అంటే యానిమల్ యొక్క స్కిన్ లో, అంటే లెదర్లో బట్టలు చేసుకోవచ్చు అన్న జ్ఞానం వాళ్ళకి తెలియదు. బట్టలు ఇలా వేసుకోవాలని కూడా వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలకు మీరే వేస్తారు కదా, తల్లిదండ్రులు వేస్తారు, పిల్లలు వేసుకోలేరు కదా. దేవుని యొక్క దూతలు వచ్చి ఆదాము గారికి అవ్వమ్మ గారికి బట్టలు తొడిగాయి, వాక్యంలో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నీ మీద నీతి వస్త్రాలు నువ్వు సొంతంగా ధరించుకోలేవు. నీ మీద నీ యొక్క నీతి వస్త్రములు దేవుని యొక్క దూతలు వచ్చి దేవుని యొక్క కృపగా, దేవుని యొక్క ప్రార్థనగా నీకు అలంకరణగా వేస్తుంది. వెండి బంగారము మన యొక్క సంపాదన కాదు, మన యొక్క అలంకరణ. దేవుడి యొక్క రక్తమే మన మీద ఉన్న అలంకరణ, దేవుడి యొక్క కృప మన మీద ఉన్న అలంకరణ. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ దేవుని యొక్క దూతలు వచ్చి మనకి ప్రశస్తమైన వస్త్రములు అలంకరింపజేస్తాయి. మనకు ఒక హోదా ఇవ్వటానికి, ఆధిక్యత ఇవ్వటానికి తల మీద ఈ యొక్క వాక్యంలో అయితే తెల్లని పాగా అని రాసి ఉంటుంది. అదే ప్రకటన గ్రంథం చూసినట్లయితే అక్షయమైన కిరీటము దేవుడు మనకి ధరింపజేస్తాడు. ఈ ఆధిక్యత అప్పుడు దేవుడు మళ్ళీ మొత్తం రూపురేఖలు మొత్తం మార్చేశాడుగా. సాతాను వచ్చి మళ్ళీ ఏం ఫిర్యాదు చేస్తాడు? ఇంకా దేవుడు ఎక్కడా కూడా మనం ఒక్క సందర్భంలో కూడా చెయ్యి విడువడు. నీ మీద ఎంతమంది ఎన్ని రకాలుగా మన యొక్క క్రియలను బట్టి ఎన్ని రకాలుగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నా సరే ఉత్తరవాదిగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాదోపదాలు ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా కోర్టులో కానీ విన్నారా? చూసారా? కానీ చదువుకునే దాంట్లో చూసారుగా, చూసారు కదా ఎంత తెలివిగా మనల్ని బుక్ చేయటానికి, కట్టడి చేయటానికి, శిక్షకి మనల్ని చేయటానికి మనకు వ్యతిరేకంగా ఉన్న లాయర్ ఎలా మాట్లాడతారు. మరి దాని మీద మనం జయం పొందుకోవాలంటే అంతే తెలివిగా ఉండాలా? దానికి మించిన తెలివితో ఉండాలా? సో బలవంతుడిగా, శక్తివంతుడుగా ఉన్న ఆ యొక్క సాతాను తన యొక్క కుయుక్తులతో మనల్ని పడవేయడానికి వచ్చినప్పుడు మన యొక్క సొంత శక్తి సామర్థ్యాల వల్ల మనం ఏం చేసుకోలేం. మహాశక్తివంతుడుగా, మహాబలవంతుడుగా, జ్ఞానమునకు ఆధారముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు మన పక్షము నుండి ఉత్తరవాదిగా ఉంటేనే మనము జయం పొందుకోగలం, మనము నిర్దోషిగా మార్చగలము. ఏది కూడా పేతురే ఉన్నాడు, ఎవరు ఎలా పడినా పడిపోని, 11 మంది శిష్యులు పడిపోయినా, లోకమంతా పడిపోయినా పర్లా, నేను మాత్రం నీ కోసం నిలబడతా. ఏం చూసుకొని మాట్లాడాడు? తన యొక్క సొంత శక్తిని చూసుకొని మాట్లాడాడు కదా. కొంచెం చేయగలిగాడా? చేయలేడు. నేను చేయగలను అని అనుకున్నప్పుడు ఏది చేయలేము. బైబిల్ ప్రకారం, ఆత్మీయ జ్ఞానం ప్రకారం దేవుడు నా పక్షా నుండి, దేవుని చిత్తం మీదే దేవుడు జరిగిస్తాడు అనుకునేది విశ్వాసం. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ స్థితిలోకి మార్చబడ్డాలో కూడా ఒకసారి వాక్యం బట్టి ఆలోచన చేయండి. యెహోషువ గారు ఎలా ఉన్నారు? మలినమైన వస్త్రములు కలిగి ఉన్నాడు. కానీ ఉత్తరవాదిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన పక్షాన్ని చేసిన కార్యం ఏంటి? మలినమైన వస్త్రములు తీసేసి తెల్లని వస్త్రములు, దోషములు తీసేసి దోషములు పరిహరించడం, అలాగే ఒక అధికారంతో కూడిన తెల్లని పాగా వేసి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇది మళ్ళీ జరగచ్చా, జరగకపోవచ్చా? దోషాన్ని దేవుడు పరిహరించాడు. కొద్ది కాలం తర్వాత లేదా ఇంకెప్పుడో ఒకప్పుడు మళ్ళీ దోషం చేసే లేదా పాపం చేసే సందర్భం మళ్ళీ తారసపడుతుందిగా. అప్పుడు ఏం చేయగలం? మళ్ళీ దోషం చేసుకుంటా పోతావా? దాని కంటిన్యూషన్ దేవుడు చెప్తాడు చూడండి. 6 నుంచి యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరములను కాపాడువాడు అగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. చూడండి, ఇదంతా ఎక్కడ జరిగింది? 3వ అధ్యాయం మొదట్లో మీరు చూసినట్లయితే పరలోకమందు జరుగుతూ ఉంది. సో దేవుడి యొక్క ఆజ్ఞలను, దేవుడి యొక్క మార్గములను నడుచుకొని దేవుడు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని గనక ప్రవర్తిస్తే మనం ఎక్కడ ఉంటాం?
దేవుని యొక్క దూతలు ఎలా అయితే తండ్రి యొక్క సముఖంలో నిలువబడి ఉంటారో అలాగే మనం కూడా దేవుడి యొక్క సన్నిధిలో నిలుచు భాగ్యము దేవుడు మనకిస్తాడు. సో నీ టార్గెట్ ఎలా ఉండాలి? దేవుడి యొక్క సన్నిధిలో ఉండున్నట్లుగా, నిలిచి ఉండున్నట్లుగా ఆ భాగ్యం నువ్వు స్వతంత్రించుకోవాలి. అలా స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు నియమించిన ఆజ్ఞ, దేవుడు నీకు నియమించిన ఆ యొక్క కట్టడలు యావత్తు కూడా నువ్వు గైకొనాలి. సొంతంగా చేయగలవా? చేయలేము. అభ్యర్థించు, అంటే రిక్వెస్ట్ చేయి దేవుణ్ణి, ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క ప్రార్థన కొరకు. ఇప్పుడు ఒక ఆపద ఉంది, ఆపదను మనం ఎలాగోలా తప్పించుకున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? రే ఇవాళ మనం మంచిగా ప్రేయర్ చేసుకున్నాం కాబట్టి ఈ యాక్సిడెంట్ మిస్ అయింది, ఈ ఆపద తప్పిపోయింది, ఈ మోసం తప్పిపోయింది అని అనుకుంటాం. ఒకసారి ప్రేయర్ చేసుకోవాలా, కానీ నీ ఎదురుగా యాక్సిడెంట్ వచ్చింది, తప్పించేశారు. అప్పుడు కారణం ఏంటి? ప్రేయర్ చేసుకోలేదు, ఎట్టగొట్ట తప్పించేశాడులే దేవుడు అని అనుకుంటాం. రెండు నిజాలు. యాక్సిడెంట్ మిస్ అవ్వడం నిజమే. ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేస్తేనే నీకు యాక్సిడెంట్ మిస్ అయిందా? నువ్వు ప్రేయర్ చేయకపోతే నీకు యాక్సిడెంట్ మిస్ అయిందా? చెప్పండి. నీ ప్రేయర్ ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడానికి వాడండి, దేవుని మహిమపరచడానికి వాడండి. దేవుడి యొక్క లక్షణాలని గణపరచడానికి, ప్రచురము చేయటానికి చేయాలి ప్రేయర్. మనం ఎలా ఉన్నా అల్టిమేట్గా జరిగే దేవుని యొక్క చిత్తమే. అదేందా? కర్మ సిద్ధాంతం అని చెప్తారు చూసారా? అది బైబిల్లో నుంచి వచ్చింది. ఏది విత్తుతారో అదే కోస్తాం. మంచి విత్తినప్పుడు ఏదో సందర్భంలో తిరిగి మంచిగా వస్తుంది. చెడు విత్తాం, ఏదో సందర్భంలో చివరికి చెడే వస్తుంది. కానీ ఈ యొక్క వాక్యంలో మన పక్షాన దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు 24/7. నువ్వు 24 గంటలు ప్రేయర్ చేయగలవా? ఇవాళ ఉన్న ఆసక్తి, ఇప్పుడు ఈ క్షణాన్ని ఉన్న ఆసక్తి నీకు తర్వాత సెకండ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆరాధనలో చేసే పాటలు ఆరాధన అయిపోయిన తర్వాత విడప్పుడు ఉంటుందా, ఉండదా నీకే తెలియాలి. కానీ నీ పక్షాన దివారాత్రులు ఒకే టెంపోతో దేవుని యొక్క దూతల సంరక్షణ నీకు ఉంది. అంటే హెచ్చు తగ్గులు లేదు, ఆ కృపలో తక్కువ లేదు, ఎక్కువ లేదు. నీ మీద ఈ దేవుడు ఎప్పుడు ఒకటే రీతిగా చక్కగా ఉన్నాడు. నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆయన యొక్క రెక్కల పొదలో నువ్వు దాగి ఉండాలి. ఎప్పుడూ స్తుతించు, ఆరాధించు, మహిమపరచు, గణపరచు. అల్టిమేట్గా దేవుడి యొక్క చిత్తమే జరుగుతుంది. అదేందండి ఉదాహరణ అర్థం కాలేదా? ఇప్పుడు ఈయనకి ఎలా ఉందండి? తెల్లని పాగాతో కూడిన అధికారము దేవుడు ఇచ్చాడు. అలాగే ఇంకోటి చూడండి, ఆ 1 యోహానులోనేమో దేవుడు మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. ఎబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చదివా కదా, అర్థం చెప్పు. నా ఉద్దేశం రెండోసారి చదవద్దని కాదమ్మా, నీకు ఎలా అర్థమైందంటే చూడు, సగం నుంచి నేను చదువుతా చూడు. విజ్ఞాపన, నీ పక్షమున విజ్ఞాపన చేయవాడు ఎవడు? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చావు, నీ పక్షన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక నిన్ను సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. నువ్వు నిరంతరము ప్రార్థన చేస్తావా? నువ్వు నిరంతరము పరిశుద్ధతగా జీవించగలవా? నువ్వు నిరంతరము పాటలు పాడుతూ దేవుణ్ణి ప్రతిగానముతో కీర్తిస్తావా? నిరంతరం నువ్వు చేస్తున్నావా? కొన్ని సందర్భాల్లో ప్రేయర్ చేసి విసుకొచ్చిద్ది. అందుకే ఎడతెగక ప్రార్థన చేయడం వాక్యం ఉంటుంది. అరగంట చేసాం, గంట చేసాం, వెంటనే కంటిన్యూ చేయమంటే గంట ఆగిన తర్వాత వెంటనే చేద్దామంటే ఏమంటాం? ఇందాకే కదా చేసుకున్నాం, కొంచెం ఆగి చేసుకున్నాం. ఇప్పుడు దాకా బైబిల్ చదువుతానన్నా కదా, బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు దాకా దేవుడి యొక్క పని మందిరంలో పనేగా చేసాం, బ్రేక్ తీసుకున్నాం అనుకుంటాం కదా మనుషులు. కానీ వాక్యం ఏముంది? నీ పక్షమున దేవుడు జీవించుచున్నాడు నిరంతరము. అలాగే ఆయనకు విజ్ఞాపన కూడా నిరంతరము ఒకటే రీతిగా కంటిన్యూగా ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా రక్షణలోనే ఉంటావు.
నువ్వు సంపూర్ణంగా రక్షణలోనికి తేబడుటకే దేవుడు నీ పక్షమున ఆ యొక్క విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సో ఆలోచన చేయి, నీ విజ్ఞాపన ఇక్కడ నిన్ను రక్షించిందా? దేవుడి యొక్క విజ్ఞాపన నిన్ను రక్షించిందా? నీ విజ్ఞాపన, నీ ప్రేయర్ నిన్ను సంపూర్ణులుగా మార్చిందా? దేవుడి యొక్క ప్రేయర్ నిన్ను సంపూర్ణులుగా మార్చిందా? ఇప్పుడు నా వాక్యాన్ని మీరు ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్లయితే, నేను ప్రేయర్ చేయకపోయినా పర్లేదులే, దేవుడే నా పక్షం ప్రేయర్ చేస్తాడులే, ఇంకా నీ చేస్తే ఏంది చేయకపోతే ఏంది ప్రార్థన అన్న డౌట్ కూడా మీకు రావచ్చేమో. వచ్చిందా? వచ్చిందండి. ప్రేయర్ మరి, కానీ వాక్యం ప్రకారం ప్రేయర్ చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. అపోస్తుల కార్యంలో కూడా సహవాసం నందు, రొట్టె విరుచుటయందు, ఇలా ప్రేయర్ యందు ఉండాలని రాసి ఉంటుంది. మరి దేవుడే నా పక్షాన్ని ప్రేయర్ చేసినప్పుడు ఇక నేనెందుకు చేయటం కదా? మరి నువ్వు ఎందుకు చేయాలి? ఇందాక చెప్పా కదా, నువ్వు దేవుణ్ణి ప్రేయర్, స్తుతి యాగము చెల్లించడానికి నువ్వు దేవుడి పక్షాన ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండాలి. దేవుని యొక్క దూతలు ఏం చేస్తాయి? ఏమి చేయవు. దివారాత్రములు ఒకటే మాట, ఇదే మాట, పరిశుద్ధుడు 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 అని శరీరముతోనూ చేతులతోనూ రెక్కలతోనూ చేస్తూనే ఉంటాయి. కంఠస్వరము పెట్టి మాట్లాడే ఆ యొక్క క్రమంలో గుమ్మము యొక్క పునాదులు కూడా షేక్ అయిపోతూ ఉంటాయి. యెషయా 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అలాగే మనం కూడా దేవుడి యొక్క ప్రతి ఒక్క లక్షణాన్ని పెట్టి నువ్వు స్తుతి యాగం చెల్లిస్తూనే ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి, క్రియలతో, పెదవులతో, ఆత్మతో, ప్రతి విషయంలో. ఎక్కడ కూడా సిగ్గు పడకూడదు. 2 3 నీ ప్రేయర్ చేస్తే ఏదన్నా అనుకుంటారు, నా స్వరం బయటకు వస్తే షై ఫీల్ అవుతూ అని అనుకుంటారు కదా. అలా అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే 10 మంది ముందు నిలబడి దేవుణ్ణి ఒప్పుకుంటావో, అప్పుడు దేవుడు కూడా లోకము ఎదుట నిలబడి వీళ్ళు నా బిడ్డ అని చెప్పి దేవుని పక్షాన సాక్ష్యం చెప్తాడు. ఓకేనా? సో ఇందాక ఏమన్నా ప్రశ్న అర్థమైందండి? దేవుడే నా పక్షాన్ని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నీకు నేను చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? దానికి అర్థమైందా? నువ్వు ప్రేయర్ చేయాలి దేవుణ్ణి మహిమపరచడానికి, స్తుతించడానికి. ఓకే, ఇందాక గోధుమలు జల్లించడం గురించి మాట్లాడాం కదా, దానికి ఇంకో ఉదాహరణ చూడండి. అపోస్తుల కార్యము 17:22. అపోస్తులు 17:22. అపోస్తులు 14:22 అండి. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసం అనేక శ్రమలను అనుభవించి మనకు దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చాలు. శిష్యులు అంట. మీరెవరు? మీరందరూ ఎవరు? మనస్సులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలననియు. అంతవరకు ఓకే. దృఢపరచటము అలాగే విశ్వాసం నిలకడగా ఉండటం అనేది మామూలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకో వాక్యం రాసిన చూడండి, అనేక శ్రమలను అనుభవించి. ఇక్కడ మాత్రమే పడిపోతాం. ఓకేనా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని ఇష్టపడుతున్నావా? కానీ అలా ప్రవేశించాలంటే ఏదో ఇంకోటి జరగాలి. ఏం జరగాలి? వాక్యం చూసి చదువమ్మా. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వేదో ఇంకోటి చెయ్యాలి. ఏంటిది అది? ఎన్ని శ్రమలు అనుభవించాలి? వాక్యంలో రాసుందిగా, చూసి చెప్పు. ఎన్ని శ్రమలు? మరి నువ్వేనా అనుభవించావు? నేనైనా సరే ఎన్ని అనుభవించుంటా? 1, 2, 10 అని రాస్తుందా? 100 అని రాస్తుందా? 1000 అని రాస్తుందా? లేదండి. అనేక శ్రమలు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అనుకుంటే అనేక శ్రమలు నువ్వు అనుభవించి అది దాటుకున్నాకే నువ్వు వెళ్తావు. అలా కాకుండా ఒక పూల పాన్పులాగా ఉండదు క్రైస్తత్వము. అలాగే పరలోక రాజ్యంలో ఉన్న ఎంట్రీ. దేవుని యొక్క సమూహంలో నువ్వు చేర్చబడాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి, మనసులను బలపరుచుకొని, అంటే దృఢపరుచుకొని, అంటే
ఇలా ఫ్లక్చువేషన్స్ ఎటు ఉండకూడదు, అప్ అండ్ డౌన్స్ ఉండకుండా స్ట్రాంగ్గా ఉండాలి. ఇదైతే ఓకే, అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న అర్థం మీరు చూడండి, గోధుమలను జల్లెడు వేసినట్లుగా మనలో ఉన్న ఈ యొక్క శరీర క్రియలు యావత్తూ కూడా దేవుడు సెపరేట్ చేసి అగ్నిలో వేయబడినా కూడా ప్రశస్తమైన బంగారముగా మనం ఎలా అయితే మార్చబడాలని దేవుడు ఉద్దేశించున్నాడో, అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు మనం అనుభవిస్తూనే ఉంటాం. అవన్నీ దాటిన తర్వాతే పరలోకంలోకి మనము వెళ్ళగలుగుతాము. సో ఒక్క శ్రమ వచ్చింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అంటే అలా, కొన్ని ఒక్క శ్రమ వచ్చింది నా వల్ల కావట్లా, ఈ ఒక్క శ్రమకే వల్ల కావట్లా, మరి అనేకమైన శ్రమలు ఎలా అనుభవిస్తావు? నువ్వు శ్రమ అనుభవించిన కొలది నువ్వు ఎలా ఆలోచించాలంటే, ఈ శ్రమని అనుభవించి దాటితే నేను దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తా, దేవుని యొక్క దూతలతో పాటు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటా, ఈ గొప్ప భాగ్యం నేను స్వతంత్రించుకుంటా. సో నీకు శ్రమలు కావాలా వద్దా చెప్పు? కష్టాలు కావాలమ్మా, కావాలి, కష్టాలు కావాలి. శ్రమలు వస్తేనే నువ్వు బలపరచబడతావు, శ్రమలు వస్తేనే నువ్వు విశ్వాసంలో దృఢంగా స్థిరంగా ఉంటావు, శ్రమలు వస్తేనే నువ్వు నీ యొక్క శరీరమైన ప్రతి ఒక్క ఇచ్చమైన క్రియలు మొత్తం నుంచి నువ్వు విడుదల పొందుకొని దేవుని యొక్క సముఖంలో తెల్లని ప్రశస్తమైన వస్త్రములు ధరించే దేవుని యొక్క దూతలాగా ఆయన యొక్క సముఖంలో నువ్వు ఉంటావు. అపోస్తులు అందరూ అలా ఉన్నారా? పౌలు గారు చెప్తున్నారా? స్పష్టంగా చెప్తున్నారు, శిష్యులందరికీ చెప్తున్నారు. నువ్వు సో శ్రమలు వచ్చినప్పుడు అల్లా సరే నిరుత్సాహపడమాకండి, ఆశ్చర్యపడమాకండి. నీకు శ్రమలు ఇస్తున్నాడు దేవుడు, ఏమనుకోవాలి? పరలోకంలోకి దేవుడు నన్ను చేర్చుకుంటానికే నా జీవితంలో నాకు శ్రమ ఇస్తున్నాడు. మళ్ళీ జకర్యా 3వ అధ్యాయం చేయండి. జకర్యా 3వ అధ్యాయంలో 2వ వచనంలో, మొదటి వచనంలో ఏం రాస్తుందంటే, సాతాను ఫిర్యాది అయి నా మీద యెహోషువ గారి మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. తీసారా? జకర్యా 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం రాస్తుందంటే, సాతాను యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. చదవండి. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకోను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొలివి వలెనే ఉన్నాడు కదా. చాలు. నీ మీద సాతాను ఫిర్యాదుగా చేస్తూ ఉంది. ఉత్తరవాదుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నీ పక్షాన్ని ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మలినమైన వస్త్రములు ధరించుకుని ఉన్నావు యెహోషువ అని చెప్పి సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు కదా. మరి దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడని చెప్పాడు? వాక్యం చూసి చెప్పండి, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పాడు. మరి ఉన్నావా నువ్వు? యెహోషువ యాక్చువల్గా అలా లేడు, మలినమైన వస్త్రం ధరించుకుని ఉన్నాడు. దేవుని యొక్క దూత కూడా ఏం చెప్పింది? నీ యొక్క దోషములు పరిహరించబడ్డాయి అని దేవుని యొక్క దూత కూడా చెప్పింది. కానీ దేవుడు అక్కడ మన పక్షాన ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ ఎలా ఉన్నాడు? సాతానా ఊరకనే ఉండు అని దేవుని యొక్క దూత గద్దించి, యెహోషువ కొలిమిలో నుండి తీసిన అగ్నిలాగా ఉన్నాడు అని చెప్పి దేవుడు మన గురించి సర్టిఫై చేశారు. ఎలా? మలినమైన వస్త్రములు ఉన్నాయిగా, అయినా సరే నేను అగ్నిలో నుంచి తీయబడిన కొలిమిలాగా ఎలా ఉన్నాను? మలినమైన వస్త్రములు ధరించుకుని ఉన్నాగా అగ్నిలో ఎటువంటి మలినం ఉండదు, పాపం ఉండదు, ఓకే, పరిశుద్ధత లాగా ఉంటుంది. మరి నేను ఎలా ఉన్నట్లు? నా మీద దోషం ఉంది, ఆ దోషాన్ని దేవుడు పరిహరించాడని చెప్పి కంటిన్యూగా వాక్యంలో రిఫరెన్స్ మీరు ఇందా చదివారు కదా. అయినా సరే నేను అగ్నిలో నుంచి తీయబడిన కొరిమిలాగా ఎలా ఉన్నాను? సో దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో ఆలోచించు. దూత ఫిర్యాదు చేస్తున్నప్పుడు నా మీద అలా ఉన్నా సరే దేవుడు ఒప్పుకోవాలా. ఓకే, అర్థమైందా? నిన్నొక మాట నీ ప్రత్యర్థిగా నీ యొక్క శత్రువుగా ఉన్న సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తే నీ మీద దేవుడు ఏం చేస్తాడు? నీ దోషముల మీద, నీ యొక్క పాపం మీద దేవుడు లక్ష్య పెట్టడు. నీ పక్షాన దేవుడు చేసిన విజ్ఞాపన, నీ మీద కుమ్మరించిన ఆ యొక్క రక్షణ అను ఆ యొక్క కృప దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ మీద మాట పడకుండా ఎదుటోడిని, మాట అన్నవాడిని గద్దించి, చూడు ఎలా ఉన్నారు నా బిడ్డ, అగ్నిలో నుంచి తీయబడిన కురుములాగా ఉన్నాడు. దేవుడే సర్టిఫై చేస్తున్నాడు.
ఇంకా మనుషులు నిన్ను పొగిడితే ఏంటి, తిడితే ఏంటి, శపిస్తే ఏంటి? సో మనిషి ఏం మాట్లాడుతున్నాడు, అపవాది ఏం మాట్లాడుతున్నాడు, వాడు నన్ను పొగిడాడు, వాడు నన్ను అవమానకరంగా, హేళనకరంగా, సిగ్గు వచ్చేటట్టు మాట్లాడాడు అని అనుకోవటం వ్యర్థం. ఓకే, ఒకడు తిట్టినా పట్టించుకోమాకు, పొగిడినా అసలు పట్టించుకోమాకు. ఓకే, ఎందుకు? దేవుడు నీ పక్షాన్ని ఇచ్చే ఆ యొక్క సర్టిఫికేషన్ మాత్రమే ఇంపార్టెంట్. వాక్యం అర్థమైందండి? కింద వాక్యంలో ఏం రాస్తుందో మీరు చూశారు, పై వాక్యంలో ఏం రాసిందో మీరు చూశారు. దోషము మెన్షన్ చేస్తుంది, మలినమైన వస్త్రములు మెన్షన్ చేస్తుంది. ఆ రెండు ఉన్నప్పుడు నువ్వు అగ్నిలో నుంచి ఎలా తీయబడతావు? మలినమైన వస్త్రములు ధరించుకున్నట్లు వాక్యంలో రాస్తుంది, అయినా సరే నువ్వు అగ్నిలో నుంచి తీయబడిన కొరుములాగా ఎలా ఉంటావు? నువ్వు దోషము చేసిన వాడిలాగా ఉన్నావు అని వాక్యం రాస్తుంది, అయినా సరే నువ్వు అగ్నిలో నుంచి తీయబడిన కొరుములాగా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు వాక్యంలో మళ్ళీ స్పష్టంగా రాస్తుంది 6వ వచనంలో 7వ వచనంలో, మార్గములో నడుచుచూ ఉన్నట్లయితేనే, అప్పగించిన దాన్ని భద్రంగా గైకున్నట్లయితేనే అని స్పష్టంగా రాస్తుంది. ఎడలా అని రాస్తుంది కదా. నువ్వు ఇలా చేస్తేనే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు, నువ్వు గైకుంటేనే దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు. అంటే గైకొన్నాడా లేదా చెప్పండి? సో దేవుడు నిన్ను ఎన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాడో, నీకు అగ్ని కంచెలాగా ఉండి ఎన్ని రకాలుగా నీకు హెల్ప్ఫుల్గా ఉన్నాడో ఆలోచించి. మలినమైన వస్త్రములు నువ్వు వేసుకున్నా దేవుడు నేను ఎలా చూస్తున్నాడు? అగ్నిలో నుంచి తీయబడిన కొరిమిలాగా ఉన్నావు. దోషం నువ్వు చేస్తూ ఉన్నా దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంది? సో చిన్న పాపం చేసాము, పోనీ పెద్ద పాపం చేసాం, అబద్ధం చేసాం, మోసం చేసాం, ఇంకేముంది? నా క్రైస్తత్వం భగ్నమైపోయింది, నేను ఇక దేవుడికి పనికిరాను, నా దేహం పాపం అయిపోయింది. ఇంకో రకంగా ప్రాక్టికల్గా అర్థం చెప్పాలంటే, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాం? నా దేహంతో నేను పాపం చేశాను కాబట్టి ఈ దేహం దేవునికి ఉపయోగపడదు. అర్థమైందా? ఈ దేహంలో పాపం చేశా కాబట్టి ఈ దేహము దేవుడికి ఉపయోగపడదు, నా జీవితం వేస్ట్, ఇంకా నేను బతుకటం ఎందుకు అని అనుకుంటారు. కానీ అదే ఉదాహరణని ఇక్కడ ఈ వాక్యంలో పెట్టుకోండి. మలినమైన వస్త్రములాగా వ్యభిచారమును నేరం నా మీద మోపబడి ఉన్నా సరే, వ్యభిచారమును దోషం నా మీద మోపబడి ఉన్నా సరే, నేను ఇంకెందుకు పనికిరాను అని పశ్చాత్తాపం కలిగి ఇంకెప్పుడు కూడా వ్యభిచారం చెయ్యకుండా, ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3ఓసారి నుంచి చెయ్యకుండా ఆగిపోయామనుకోండి, అది చూస్తాడు దేవుడు. ఓకే, నువ్వు 2 సార్లు చేసి ఉండొచ్చు, అది మాత్రమే మనం మనిషిగా చూసుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడు? దేవుడు యొక్క వాక్యానికి భయపడి 3ఓసారి నుంచి చేయకుండా అసలు ఆ పాపాన్ని వాడు విడిచిపెట్టేశాడు, దేవుడు అది చూస్తాడు. మనిషి చూపేమో పాపం మీద ఉంటుంది, దేవుడి యొక్క చూపేమో వాళ్ళు పాపాన్ని వదిలేశారు నా మీద ఉన్న భయంతో అని చెప్పి దేవుడు అది చూస్తాడు. సో అందుకే దేవుడు నేను ఎలా ఉంటాడు, నీ పట్ల అగ్నిలో నుంచి తీసిన కొరువిలాగా ఉంటావు అని దేవుడు నీ గురించి సర్టిఫై చేస్తూ ఉంటాడు. అప్పుడు సాతాను ఎలా మాట్లాడుతూ ఉంటది? 2 సార్లు వ్యభిచారం చేశారుగా, ఆడు దోషి, ఆడికి మీద దోషం ఉంది, వాడు వ్యభిచారం అని మలినమైన వస్త్రం ధరించుకున్నాడు అని సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటారు. దేవుడు అందుకే గద్దించాడు. బదులు వల్ల నీ మీద ఎవడన్నా సరే నేరం మోపితే దేవుడు తిరిగి జస్టిఫికేషన్ లాగా మాట్లాడలా, గద్దించాడు. గద్దించడం అంటే, దేవుడు గద్దిస్తే ఏం జరుగుతుంది? ఎదుటాడు ఎవరన్నా తిరిగి సమాధానం చెప్పగలడా? దేవుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి బదులు ఇవ్వగలిగిన మనిషి అనేవాడు ఎవడో లేడు. అది కూడా వాక్యంలోనే ఉంటుంది. మీకు అర్థమైందండి ఏం చెబుతున్నామో? మన చూపు అంటే నా చూపు పాపం మీద ఉంటుంది, చేసిన పాపం మీదే ఉంటుంది. కానీ దేవుడి యొక్క చూపు పాపం మీద కాదు, ప్రాయశ్చిత్తం మీద ఉంటుంది, రిపెంటెన్స్ మీద ఉంటుంది. నువ్వు పశ్చాత్తాపం పొందితే చాలు, దేవుడి యొక్క ప్రేమ నీ మీద వస్తుంది. ఓకే, అర్థమైందండి ఉదాహరణ? సో నేను దోషంలో ఉన్నా, పాపంలో ఉన్నా, నేను ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఉత్తరవాదిగా ఉన్న నా తండ్రి, ఆదరణకర్తగా ఉన్న నా తండ్రి నా పట్ల ఇచ్చే సాక్ష్యం ఏంటి? అగ్నిలో నుంచి తీయబడిన కురిమి అని నన్ను గురించి సాతాను ఎదుట, దేవుని యొక్క దూతల సమక్షంలో, యెహోవా ఎదుట సమక్షంలో నా గురించి సర్టిఫికేషన్ చేసి నా మలినమైన వస్త్రములు తీసేశారు. నా మీద ప్రశస్తమైన తెల్లని వస్త్రములు దేవుని యొక్క దూతల ద్వారా
ధరింపజేశారు. తల మీద తెల్లని పాగా, ఒక అధికారంతో కూడిన ఆధిక్యత నాకు దేవుడే అలంకరింపజేశాడు. ఉం? ఇలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఉం? జాగ్రత్త. తెలుసో తెలియకో ఎప్పుడో ఒకప్పుడు టెంప్ట్ అయిపోయి అవ్వచ్చు, జ్ఞానం లేకుండా అవ్వచ్చు, ఏదో సందర్భంలో ఏదో ఒక పాపం చేసి ఉండొచ్చు. కానీ గతం గతః, ఒకప్పుడు చేసిన పాపం ఇంకెప్పుడు కూడా చెయ్యకుండా ఉన్నట్లు దేవుడు ఎదుట ఒక్క చుక్క కన్నీరు కారిస్తే అక్కడి నుంచి దేవుడు నిన్ను చేపట్టుకొని లేపుతాడు. ఆలోచన చేయండి. గడిచిపోయిన ఏది కూడా మనం మార్చలేం. ఇప్పుడు ఎంత అయింది? 120 అయింది అనుకుందాం. 120 అయినప్పుడు 119 దగ్గర జరిగింది ఏది కూడా మనం మార్చలేం. ఒక్క నిమిషం కింద జరిగింది ఏది మార్చలేం. మరి నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఎలా మార్చగలవు? కానీ దేవుడు నీ పాపాన్ని కుట్టివేయగలడు నువ్వు పశ్చాత్తాపడితే. దేవుడు నీ దోషాన్ని పరిహరించగలడు నువ్వు ప్రాయశ్చిత్తం పొందితే. సో ఉత్తరవాదిగా ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడి యొక్క చెంత చేరి క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్తం కలిగి బ్రతుకుతాం. దేవుడి వాక్యం మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.